హల్లెలూయా 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 స్తోత్రం 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 అందరూ అలా చేతులు పైకెత్తి స్తోత్రం 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 యేసు రక్తం ఇదిగో తండ్రి సమయం ఆయన మరి రాత్రి దినమున ప్రభా మరి ఇదిగో ఈ దినము తండ్రి మరి కావడానికి ఆరాధన జరిగించుకున్నావు తండ్రి ప్రభా అయ్యా రాజమణి మరి ఒక యొద్ద తండ్రి మరి కుమారుడు శివాజీ ప్రభా మరి ఇదిగో నాయన మరి వారు తండ్రి నాయన ఎక్కడెక్కడో మరి ప్రభా మరి నాయన దూరంగా ఉన్నప్పుడు దేవా మరి నీకు భయపడి నీకు లోబడి నీ మాటలు ప్రభా మంచి భవిష్యత్తు ఒక మాటకు నా తండ్రి లేడు మరి నా తల్లిని నేను అయ్యా ఒక విధముగా ఒక భవిష్యత్తు దేవుడు మాకు ఇస్తాడు దేవుడు నడిపిస్తుండగా తిరిగినంత కాలం దేవుని కృప కాపుదల బిడ్డకి వాహనానికి తోడుగా నేడగా అండకుండమని వేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి పరిశుద్ధాత్మడా స్తోత్రముల తండ్రి అవును ప్రభు ఎక్కడిద్దరు ముగ్గురి కూడి నా మనస్వరంతో మధ్యలో ఉంటాను వాగ్దానం చేస్తావయ్యా అయ్యా 2 సంవత్సరాలు అయింది తండ్రి నాయన అయ్యా మరి ఖాళీగా ఉండిపోయాడు ప్రభా అయ్యా మరి షావుకులు తండ్రి నీ కుమారుడు ప్రభా మరి తండ్రి భయభక్తులు కలిగి తండ్రి నాయన నీలో ఉండడానికి కృప చూపించు తండ్రి అయ్యో వాహనంలో ఏళ్ళిట్లో చుట్లోని తండ్రి ఏవో నాయన ఇదిగో ప్రభా నాకు ఆపరి నాకు ఏమీ కలమ లేదని తండ్రి అయ్యా ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. రాత్రి వేళ వెన్నెల దెబ్బైనను నీకు తగలదు, ఎపాయము రాకంట యెహోవా నిన్ను కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. అబ్బాయి నీ రాకపోకల్లో ప్రయాణంలో మార్గంలో దేవుడు కాపాడుతానని చక్కని మంచి మాట చెప్పారు. చాలా సంతోషం. సమయంలో ప్రార్థన చేసుకుందాం. నిర్మల గారు ప్రార్థన చేయండి. చేయగలిగిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా తండ్రి, గొప్ప దేవుడా, నా ప్రభా, నా దేవా, నాయన మా ప్రియులు నీ బిడ్డలు ప్రభా రాజమణి గారిని ప్రేమించి నువ్వు ఇచ్చిన కుమారుడు శివాజీ కోసం ప్రభా నాయన ఎన్నో మర్యాదములు అయ్యా మరి నీ సన్నిధిలో ప్రభా మాతో తెలియపరిచి నీ సన్నిధిలో ప్రార్థన చేసేది. నా కుమారుడు ఎక్కడికి వెళ్ళా ఉండలేకపోతున్నాడు అండి, ఎందులో సెట్ రైట్ అగలేకపోతున్నాడు అని కాడ ఇచ్చినప్పుడు ప్రభా నువ్వు కనికరించి వాళ్ళకు ఒక ఆలోచన ఇచ్చావు తండ్రి. ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, ఎవరి దగ్గర ఉండడం ఎందుకు, చిన్న ఆటో కొనుక్కుంటే బాగుంటుందని సెకండ్ హ్యాండ్ ఆటో కొనుక్కోవాలని అనుకున్నారు. ప్రార్థన చేయండి అయ్యగారు ఇలా కొనుక్కుందాం అనుకున్నప్పుడు నాకు తోచిన మాట నేను చెప్పాను ప్రభా సెకండ్ హ్యాండ్లో ఎందుకు కొత్తది కొనుక్కోండి, కొన్ని సంవత్సరాలు అది మెరమత్తులు రాకుండా ఉంటుందని చెప్పావు తండ్రి. మరి అప్పు చేశారు, రుణం చేశారు ప్రభా నాయన, ఫైనాన్స్ చేయించారు, ఈ వాహనం కొనుక్కోవడానికి సహాయం చేశావు. ఇదిగో శివాజీ ప్రభా నాయన మా కుమారుడు కాబట్టి మా సంఘంలో బిడ్డడు కావచ్చు మంచి మాటలు చెప్తున్నావు తండ్రి. బండి ఎవరికి ఇవ్వకంట తన చేతి మీద రన్ చేసుకొని అయ్యా చక్కగా తిరిగి పక్కన పెట్టి మళ్ళీ తిప్పుకోవడానికి సహాయం చేయండి. ఏ చెడు అలవాటు ప్రభా అలవాటు చేసుకోకంట, చేతికి డబ్బులు వస్తాయి డబ్బులు చూసి లేనిపోయిన అలవాట్లు చేసుకొని ప్రభా బండి బాకీని ఆపడానికి లేకంట ప్రభా చక్కగా బాకీ తీర్చుకొని దేవుడి దయ వల్ల నేను నమ్మకంగా ఉన్నానండి, దేవుడు నాకు భలే మేలు చేసాడని బిడ్డడు చెప్పుకోవాలి ప్రభా. ఈ వాహనాన్ని నీ కుమారుని మీ చేతిలో పెడుతున్నాను, ఈ అప్పు త్వరలో తీరిపోయేలా మీరే సహాయం చేయమని, ఖాళీ లేకుండా చక్కని కిరాయిల బండికి అనుగ్రహించమని, మహిమా ఘనత ప్రభావ పొంది ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసయ్య నామమున చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రవేశ రక్తమే చేయి, ప్రవేశ రక్త సంపూర్ణ చేయి, అపవాది కీళ్ళకి అంత నాశనం కలుగును గాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ రోజు నుండి వాహనాన్ని ఓపెన్ చేస్తాం.